సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి. చేయొచ్చు, విమర్శ చేయొచ్చు ఒక పద్ధతిగా, ఓ సంస్కారవంతమైన భాష ఉపయోగించి. ఎందుకంటే ఆయన వయసులో పెద్దవాడు, పండితుడు. అంటే బూతులు మాట్లాడటం సర్వసాధారణం అనే ఒక భావనని వీడు తీసుకొస్తాడు. ఏం స్కిల్ నేర్చుకోవాలి? బూతులు మాట్లాడే స్కిల్ నేర్చుకోవాలా? కరికిపాటి గారి విషయంలో కానివ్వండి, భారతదేశం విషయంలో కానివ్వండి, సీతమ్మ వారి విషయంలో కానివ్వండి, హద్దులు దాటి మాట్లాడాడు. రే కర్రిబోకు, బూతుల కోసం హద్దుల కోసం నువ్వు నేను ఆ లమ్ముడిగాడే మాట్లాడాలరా. ఏరా గరికిపాటనంటే అంత కోపం వచ్చింది? నువ్వు ఏకంగా మా దేవుణ్ణి తిట్టావురా పోరంబోకు. మాకెలా ఉంటుందిరా? అనుభవించండ్రా ఉన్మాదుల్లారా. సీతని అన్వేషి ఏమన్నాడనరా మీ ఎర్రిపప్ప హిందువులంతా? మీడియాలో గుండెలు బాధేసుకుంటున్నారు ఏంట్రా మీరందరూ జర్నలిస్టులు? మీవి న్యూస్ ఛానల్సునా? పిలకబత్తాయిగాల సంక నాకడమారా జర్నలిజం అంటే? అన్వేష్ ఏమన్నాడంటే, సీత ఏమన్నా టీషర్ట్ వేసుకుందా, చీర కట్టుకుంది, రావణుడు రేప్ చేశాడు అన్నాడు. అతడన్న దాంట్లో కొంచెం తప్పుంది, దానికే ఇంత రెచ్చిపోతున్నారేంట్రా? రే నిజంగా మీకు సిగ్గు, లజ్జ, మానం, మర్యాద, చీము, నెత్తురు, రోషం, పౌరుషం ఏమైనా ఉంటే సీతని దారుణంగా అవమానించిన వాణ్ణి లోపలేయండ్రా, వాళ్లను బ్యాన్ చెయ్యండ్రా. సీత కోసం వాల్మీకి తన రామాయణంలో ఇలా రాశాడు: సీత పెదవులు దొండపండులా ఉంటాయి, సీత పిక్కలు దట్టంగా ఉండి వెంట్రుకలు లేకుండా నున్నగా ఉంటాయి, సీత నడుము పిడికిడంత సన్నగా ఉంటుంది, సీత బొడ్డు లోతుగా ఉంటుంది, సీత వెనక భాగం విశాలంగా ఉంటుంది, సీత వక్షోజాలు ఎత్తుగా ఉండి గుండ్రంగా ఉంటాయి, సీత చనుమొనలు బలిష్టంగా ఉన్నాయట, సీత నడుస్తుంటే ఆమె వక్షోజాలు నున్నగా ఉండి ఒకదానికొకటి తగులుకొని ఊగుతున్నాయట. జాకెట్లు లేవు కదరా మీ చెత్త సనాతన ధర్మానికి, మీర్రా ఇప్పుడు వస్త్రధారణ కోసం మాట్లాడుతున్నారు? ఇదిరా వాల్మీకి రామాయణంలో రాసిన సీత యొక్క అంగాంగ వర్ణన. అన్వేష్ మాట్లాడిన మాటలకే అతన్ని బాయ్కట్ చెయ్యాలంటే మరి వాల్మీకిని ఏం చెయ్యాలి, రామాయణాన్ని ఏం చెయ్యాలి? వాల్మీకి ఎలాగూ లేడు కాబట్టి రామాయణాన్ని బ్యాన్ చెయ్యండిరా ముందు. దాన్ని బోధించే పిలకబత్తాయిగాల్ని లోపలేసేయండి. ప్రతిరోజు పాస్టర్లని, బైబిల్ని, మా దేవుణ్ణి పచ్చి బూతులు తిడుతుంటే నోరు విప్పని ఈ మీడియా ఇప్పుడు కలవ పువ్వు జల్లే కుక్క బిస్కెట్ల కోసం కలవరించేస్తుంది. రాజ్యాంగం తెలియని ప్రతి రొచ్చుగాడు మాకు జర్నలిస్టే. ఏం దరిద్రం పట్టించారా మా దేశానికి, ఛీ!